దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిపారు. అధిక కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదించారు. కేంద్ర కార్మికుల వేతనాలను పెంచకుండా శ్రమ దోపిడీ చేస్తుందని నాయకులు కుంఠాలు రాములు దుయ్యబట్టారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జాతీయ కార్మికుల పిలుపు మేరకు ఈరోజు దేశీయ వ్యాప్తంగా మరి కార్మికులు ఈరోజు ఎండిఎం కార్మికులు కూడా ఈ దేశీయ వ్యాప్త సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. మరి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మికులకు కనీస వేతనాలకి ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా దేశీయ వ్యాప్తంగా కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు 23 సంవత్సరాలుగా చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 23 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి వేతనాలు పెంచకుండా ఈరోజు శ్రమ దోపిడీ చేయడం జరుగుతూ ఉంది.